ఇంకా రమణమల్ల ఫోటో తీసుకొస్తానని షాప్ అతను వెయిట్ చేయమన్నాడు. ఇంకా రాలేదేంటి? జ్యోతి ఇక్కడ ఉందేంటి? శ్రావ్య తన సొంత చెల్లెలు కాదు అని నేను అబద్ధం చెప్తే నమ్మేసింది పాపం. డబ్బులన్నీ ముందే ఇచ్చేశాను. అవును మేడం. మీ ప్రేమ, మీ పెంపకం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. మీరిద్దరూ లేని లోటు నాకిప్పుడు బాగా తెలుస్తుంది. చిత్తరంజన్ గారు, చిత్తరంజన్ గారు, అయ్యో ఏమైందండి? కళ్ళు తెరవండి. సాయం చేయడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? చిత్తరంజన్ గారు ఏమైందండి? ఎవరైనా సడన్ గా స్పృహ తప్పి పడిపోతే కొన్ని సందర్భాల్లో సిపిఆర్ రక్షిస్తుంది. మనం ఎడం చేయి పెట్టి కుడి చేయి దానిపైన పెట్టి క్రమ పద్ధతిలో నొక్కాలి. జాగ్రత్త. ఏమైంది చిత్తరంజన్ గారు? సడన్ గా అలా పడిపోయారు? గుండె కాస్త నొప్పిగా అనిపించి నాకు తెలియకుండానే పడిపోయానమ్మా. నేనైతే చాలా కంగారు పడిపోయాను. టైంకి సిపిఆర్ చేయాలని గుర్తొచ్చింది కాబట్టి మీకేం కాలేదు. హాస్పిటల్కి వెళ్దామా? ఇంత మంచి మనిషిగా నేను అబద్ధం చెప్పి ద్రోహం చేసింది. పర్లేదమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటాను. చాలా థ్యాంక్స్ జ్యోతి. నాకు పునర్జన్మనిచ్చావమ్మా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? సాటి మనిషికి కష్టాల్లో సాయం చేయకపోతే మనం మనుషులం ఎలా అవుతాం? వీళ్ళెవరు? నన్ను పెంచిన నా తల్లిదండ్రులు. మొన్న మధ్య దావత్ హోటల్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు. ఒక లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. ఒక భార్యాభర్తల్ని చంపమని నీలంబరి గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళని లారీతో గుద్దేశాను. ఆ నీలాంబరి అకౌంట్లో 2 అమాయకులు బలి. నీలాంబరే నీ వాడను చంపించిందని నేను చెప్తే జ్యోతి నీలాంబరి మీదకి గొడవకు వెళుతుంది. ఆవిడ ధనబలం జిత్తులు మారి ముందు జ్యోతి నిలబడలేదు. అన్యాయంగా తన లైఫ్ పోగొట్టుకుంటుంది. ఇప్పుడు ఆ నిజం చెప్పకూడదు. అలాగే జ్యోతి సొంత చెల్లెల్నే పరాయి మనిషిని నాతోనే చెప్పించింది ఆ నీలాంబరి. నేను జ్యోతికి చేసిన నమ్మక ద్రోహానికి న్యాయం చేయాలంటే నేను ఏదో విధంగా సాయం చేయాలి. చిత్తరంజన్ గారు ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే జ్యోతి. నా గురించా? అవును. నిన్ను పెంచిన వాళ్ళు చనిపోయారని బాధపడద్దు. ఆ రోజు మీ ఫ్యామిలీ ఫోటో చూపించి మీ అమ్మ ఇప్పుడు ఎలా ఉంటుందో గీమని చెప్పావు కదా. 24 గంటల్లోగా మీ అమ్మ బొమ్మని గీస్తాను. నిజంగా గీసిస్తారా?
మాటిస్తున్నాను. అలాగే నా చెల్లెలి బొమ్మని కూడా గీసిస్తారా? శ్రావ్య నీ చెల్లెలని ఇప్పుడు చెప్పిన జ్యోతి నమ్మదు కాబట్టి ఆ నిజం ఇప్పుడు దాచిపెట్టి టైం వచ్చినప్పుడు చెప్పడం మంచిది. లేదమ్మా, ఒక్కసారి గీచిన బొమ్మ మళ్ళీ గీయలేను. కానీ బాడీ ఉండి తల లేకున్నా వాళ్ళ మొహం ఎలా ఉంటుందో ఊహించి బొమ్మ గీసే కొత్త టెక్నిక్ కనుక్కున్నాను. అందుకే మీ అమ్మ బొమ్మ గీస్తానంటున్నాను. సరే, మా అమ్మ బొమ్మ గీసివ్వండి. పూర్తయ్యాక నా నెంబర్కి ఫోన్ చేయండి. నా నెంబర్ తీసుకోండి.